హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈ సిరిచల్ల. నా డెలివరీ వ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది మదర్స్ కనెక్ట్ అయ్యారంట. అంటే వాళ్ళకి వాళ్ళ డెలివరీ జర్నీ అంతా కూడా గుర్తొచ్చిందంట. నాకు చాలామంది మెసేజెస్ చేశారు, కమెంట్స్ కూడా పెట్టారు ఆ వీడియోకి. అందరికీ ఇదే వీడియోలో చెప్తున్నాను, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అన్ని కమెంట్స్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను అనమాట. ఆల్సో ఎంతోమంది నా హెల్త్ ఎలా ఉంది, బేబీ హెల్త్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నారు. మేమిద్దరం చాలా బాగున్నాము. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇంత కన్సర్న్ చూపిస్తున్నందుకు. అసలు ఆ మెసేజెస్ కమెంట్స్ చూస్తే నాకైతే లిటరలీ ఫుల్ ఇట్లా హ్యాపీ టీయర్స్ వచ్చేసినాయి అనమాట మీ లవ్ని చూస్తే. అండ్ టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ బేబీ. సో డెలివరీ అయిపోయిన తర్వాత బేబీ ఎలా ఉంది, కొత్తగా అమ్మ నాన్న ఫీలింగ్స్ ఏంటి, అమ్మ నాన్న రియాక్షన్ ఏంటి బేబీని చూసి, గ్రాండ్ పేరెంట్స్ రియాక్షన్స్ ఏంటి, మా అన్న వాళ్ళు మా వదినలు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి, ఫ్రెండ్స్ రియాక్షన్స్ ఏంటి, అవన్నీ కవర్ చేయబోతున్నాను అనమాట. సో స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. ఫస్ట్ నా రియాక్షన్ చూపిస్తా. కొత్తగా అమ్మనైనా కదా, అసలు ఆ మూమెంట్ అయితే అన్ఫర్గెటబుల్. నాకు ఇంకా ఆ సీన్ మొత్తం కళ్ళ ముందర ఉందన్నమాట. అండ్ అసలు బేబీని పుట్టగానే చేతిలోకి తీసుకోగానే ఇంకా వరల్డ్ అంతా ఆగిపోయింది, ఇంకా చాలు నాకు అన్నంతగా అనిపించింది నాకు. అసలు ఎంత ప్రిటీ ఉండింది అంటే బేబీ, అసలు ఇట్లా ఫ్రెష్గా ఎంత ప్యూర్గా, అసలు ఓ మై గాడ్ అనిపించింది. ఇది కదా లైఫ్ అన్న ఫీలింగ్ వచ్చిందనమాట నాకు. అండ్ నా వాయిస్ వినగానే లిటరలీ ఇట్లా తన ఏడుపు ఆపేసింది అనమాట. ఏం చేసినావు? ఏమైంది? ఏమైంది చెప్పు. నీకు ఏమైంది? ఏమైంది? ఏమైంది చెప్పు. ఏమైంది? అమ్మా 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 అమ్మ ఎత్తుకుందా? ఎత్తుకుందా? అమ్మ ఎత్తుకుందా? ఆహా, పోనీళ్ళు వద్దులే వద్దులే. నాకు ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది లిటరలీ. అండ్ నౌ ఇట్స్ నాన్నాస్ రియాక్షన్. నీకేం కావాలో చెప్పు, డాడీ అన్నీ ఇస్తాడు చెప్పు. దిస్ వాజ్ ద మోస్ట్ సరియల్ ఫీలింగ్. అసలు ఎంత హ్యాపీ ఉండే అంటే నేను అసలు వేరే బేబీస్ని పట్టుకోవాలంటే భయపడేటోడిని. బట్ యూ కెన్ సీ నేను దాన్ని ఎంత హ్యాపీగా ఎత్తుకొని అక్కడిక్కడ తిప్పుతున్నా. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ ఐఎమ్ రెడీ ఫర్ బీయింగ్ అ ఫాదర్. ఇప్పుడు మీ అందరికీ మా చిన్న ప్రిన్సెస్ని చూపిస్తాము, చూసేసేయండి. అండ్ ఆల్సో బ్లెస్ హర్ ఇన్ ద కమెంట్స్, వీ ఆల్ విల్ ఫీల్ సో హ్యాపీ. మా బేబీ ఫేస్ రివీల్ కోసం ఇట్లా ఒక వీడియో తీపించుకున్నాం మేము, మెమొరీగా ఉంటుంది అని చెప్పి. అండ్ పెద్దయ్యాక మా పాపకు చూపించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఇలా తీసుకోవడం జరిగింది. సో తన చిన్న చిన్న చేతులు, బుజ్జి బుజ్జి పాదాలు, లిటిల్ ఫీట్, ఓ మై గాడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. మాకు ఈ ఫోటోషూట్ని మేము ఫుల్ ఎంజాయ్ చేసినాం. సో నాకు, మా హస్బెండ్కి, మా ఫ్యామిలీ అందరికీ ఎంత లవ్ చూపించారో మీరు, ఇప్పుడు ఈ చిన్న పాపకు కూడా మీరు అంతే లవ్ చూపించాలని చెప్పి కోరుకుంటున్నా. ఫేస్ చూపించకపోయినా ప్రాబ్లం నెగిటివ్ కమెంట్స్ పెడతారు, ఫేస్ చూపించినా ప్రాబ్లం నెగిటివ్ కమెంట్స్ పెడతారు. బట్ ఇదంతా పట్టించుకోకుండా నా మంచి కోరుకునే వాళ్ళందరూ ఇంతమంది నా లైఫ్లో ఉన్నారా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతా. నౌ లెట్స్ సీ నానమ్మ అండ్ తాతాస్ రియాక్షన్. చూస్తున్నావా? చూస్తున్నావా? చాలా తల్లిలు, చిట్టి తల్లిలమ్మా. ఫోటోది ఫోటోది అమ్మని అవస్థ పెట్టినావా బాగా? తల్లి చిట్టి తల్లి నవ్వుతున్నావా? చూసినావా నానమ్మని? వ్యాక్సిన్ ఇచ్చారు అందుకే ఏడ్చింది. చిట్టి తల్లి చూస్తున్నావా మమ్మల్ని? నాయనమ్మ తాత చూస్తున్నావా? కన్నులు, చిట్టి కన్నులు, బంగారం. బొమ్మ వేరు, బొమ్మలాగా ఉంది. తాతనురా, తాతను నేను చూస్తాను. థ్యాంక్ యూ మమ్మా. గుడ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ లక్కీ. థ్యాంక్ యూ. చాలా కష్టపడతాను. మంచి వారసుని ఇచ్చారు. హ్యాపీగా ఉంది. ఎండ్ ఆఫ్ ద డే మీ ఎఫర్ట్. క్యూట్ కదా. ఇవన్నీ వీడియోస్ కూడా నేను ఇప్పుడే మళ్ళీ చూసుకుంటున్నా. అండ్ నౌ లెట్స్ సీ అమ్మమ్మ తాతాస్ రియాక్షన్. డోరేషన్
లడ్డులు. పెద్ద లడ్డు ఫస్ట్, చిన్న లడ్డు తర్వాత. బంగారు తల్లిలు, చిట్టిలు, అమ్మాడి, జూనియర్ సిరి, హలో ఓముని, సూపర్ స్మార్టీ ఏ స్మార్టీ ఓయ్ స్మార్టీ తాత వచ్చినాం. కళ్ళదారు చిన్నారి చందన్న పిలిస్తే ఇట్లా చూసింది. అది ఇప్పుడే దానికి వ్యాక్సిన్ ఇచ్చిండ్రు, నొప్పి అవుతుంది, ఏడ్చింది. అది తల్లి చిన్నారి, చిన్ని బంగారం, లడ్డా లడ్డు బంగారం, చిన్న తల్లి, చిన్నారెమ్ములు. ఎందుకు ఏడుపు వస్తుందో? అయ్యో బంగారం తెరవాలా వద్దా అన్నట్టు పెట్టి మూతి ఇట్లా పెట్టింది. గజ్జుకుంటుంది పాపం. దానికి ఏం చెవులు, ఐబ్రోస్ అయితే ఇట్లా దిద్దినట్టు నీకు అట్లానే ఉంటాయి మంచిగా. చిన్ని చిన్ని బంగాళంలో ఇది చిన్నారి బంగాళం, చిన్నారి చిన్ని బంగాళంలో. ఓయ్ బంగాళములు, అమ్మ తల్లి ఓయ్ హోయ్ హోయ్. నిద్ర పోతుంది హాయిగా. ఇక మీరు ఇందాక వీడియోలో అయితే కళ్ళు ఇట్లా ఇట్లా చూస్తూనే ఉంది, నోట్లో వేళ్ళు వేసుకుంటుంది. మధ్యలో దాని మీద పడుకున్నప్పుడు ఇట్లా చేయబెట్టినా చిట్టి అమ్మలో తోటే ఉంటుంది పుట్టడమే. ఆకలి అవుతున్నట్టుంది పాపం దానికి. ఇప్పుడు వెళ్ళాలి కానీ ఇంకా వాళ్ళు వస్తూనే లేదు. 2:30కి వస్తారంట. 2:30కి దీనికి పోయిస్తాను. కొమ్ముతో తీసి ఇట్లా దిష్టి కొట్టకుండా కొమ్ముతో దిష్టి తీయండి. ఇట్లా ఉండబెట్టు. పక్కన పట్టుకోండి. మీకు రాదా? నేను పడుకో. గ్రాండ్ పేరెంట్స్ రియాక్షన్స్ అన్నీ కూడా వెరీ క్యూట్ కదా. మమ్మీ వాళ్ళు ఫస్ట్ నా దగ్గరికి వచ్చి తర్వాత బేబీ దగ్గరికి వెళ్ళిండ్రు. అండ్ రియాక్షన్స్ అన్నీ అయిపోయినాయి. అండ్ మా అన్నయ్య వాళ్ళ రియాక్షన్స్ వీడియో కాల్లో యాక్చువల్లీ తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు అస్సలు ఏమంటారు ఆ వీడియో తీసుకోవాలి అది అన్నట్టుగా లేకుండింది. సో అందుకే అవి మూమెంట్స్ క్యాప్చర్ చేయలేదు. మళ్ళీ తీస్తే కూడా ఫేక్ ఉంటాయి అని చెప్పి నేను ఇంక అసలు తీయించుకోలేదన్నమాట. బట్ వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయినరు. అండ్ దేవర్ లైక్ ఎప్పుడెప్పుడు చూడాలా బేబీని అన్నట్టు ఉందన్నమాట వాళ్ళకి. మిస్సింగ్ అయితే బాగా ఉంది ఫీలింగ్, కానీ త్వరలోనే కలుస్తాం కదా అని ఒక సాటిస్ఫాక్షన్ మళ్ళీ. అండ్ అమ్మ వాళ్ళందరూ చూసేసిన తర్వాత ఇంటికి వెళ్ళమని చెప్పినాము అత్తయ్య వాళ్ళని ఇంకా అమ్మ వాళ్ళని. నైట్ వాళ్ళు ఇంత లేట్గా ఇక్కడ పడుకోవడం కూడా కష్టము, ఇంటికి వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవుతే మళ్ళీ నెక్స్ట్ డే రావచ్చు అని చెప్పినాం అనమాట. పోస్ట్ పార్టం రూమ్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. బేబీ, అమ్మ, నాన్న. అండ్ ఇప్పుడు లేబర్ రూమ్ నుంచి పోస్ట్ పార్టమ్ రూమ్కి షిఫ్ట్ అవుతున్నాం మేము. సో బేబీని తీసుకొని అండ్ మా సామాన్లు అన్నీ కూడా తీసేసుకొని వెళ్తున్నాం అనమాట. నర్స్ హెల్ప్ చేస్తారు మనకి. అండ్ నన్ను అయితే వీల్ చైర్ మీద తీసుకెళ్తున్నారు. అండ్ బేబీని వచ్చేసి ఫాదర్ తీసుకొని రావాలన్నమాట. సో మన పక్కనే ఆ కార్ట్ కంపల్సరీ ఉండాలి. చిన్న కార్ట్ ఉంది కదా, క్రిబ్ అని అంటారు అనుకుంటా దాన్ని. సో అది తీసుకొని మా ఫాదర్ రావాలన్నమాట. అండ్ నా లేబర్ రూమ్కి నేను బాయ్ చెప్పేస్తున్నా. చాలా ఆల్మోస్ట్ ఒక 16 hours నేను అదే రూమ్లో ఉండినా. సో బాయ్ చెప్పి బయటకు వచ్చేసిన అనమాట. సో అదే హాస్పిటల్లో పక్కన పోస్ట్ పార్టమ్ రూమ్ అని చెప్పి ఉంటుంది. సో లేబర్ రూమ్లో మొత్తం డెలివరీ అంతా అయిపోయిన తర్వాత ఒక 2 hours రికవరీ టైం తీసుకుంటారు. ఆ తర్వాత షిఫ్ట్ చేస్తారనమాట. అదే ఫ్లోర్లో లేబర్ రూమ్ ఇంకా పోస్ట్ పార్టమ్ రూమ్ కూడా ఉంది. సో అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నా అంతే. అండ్ ఈ రూమ్ అయితే మాకు మంచిగా పెద్దది వచ్చిందనమాట. యాక్చువల్లీ మాకు హాస్పిటల్ టూర్లో ఇవన్నీ రూమ్స్ చూపించారు. బట్ మాకు టూర్ చేసినప్పుడు ఈ పోస్ట్ పార్టమ్ చాలా చిన్నగా అనిపించింది, బట్ ఇక్కడ మంచి పెద్దగా వచ్చింది. ఈ రూమ్లోకి వచ్చినాక నేను ఫస్ట్ చేసింది ఏంటంటే వాక్ అనమాట. సో డెలివరీ అయిన తర్వాత నా ఫస్ట్ వాక్ ఇది. అండ్ కొంతమంది కష్టంగా ఉంటుందని చెప్పి అన్నారు, బట్ నాకు అట్లాగే అనిపించింది.
ఎట్లుంటుందో అని చెప్పి. నా వర్క్ అయితే నాకు కష్టమేం అనిపించలేదు, మంచిగా ఈజీగానే నేను నట్ చేసిన. బట్ ఒక్కొక్కరు బాడీ టైప్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీవన్ హియర్, నా గురించి మాత్రమే చెప్తున్నా. తర్వాత లాక్టేషన్ కన్సల్టెంట్ వచ్చి ఫస్ట్ ఫీడింగ్ ఇప్పించారు బేబీకి. నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట, ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చింది. తర్వాత ఇక్కడ వాళ్ళ నాన్న బర్పింగ్ చేస్తున్నారు. సో పుట్టగానే జస్ట్ నార్మల్గా ఒక క్లీన్ చేస్తారనమాట. తర్వాత కాసేపు అయినాక బేబీ కొంచెం అడ్జస్ట్ అయినాక స్కిన్ టు స్కిన్ అయిన తర్వాత మదర్తోని ఫస్ట్ ఫీడ్ అయిన తర్వాత బేబీకి స్నానం చేపిస్తారు. సో స్నానం కూడా మొత్తం వాటర్లో టబ్లో కూర్చోబెట్టేట్లా కాదు, బట్ జస్ట్ వెట్ టవల్తోని కొంచెం నీట్గా క్లీన్ చేస్తారన్నమాట. బేబీని క్లీన్ చేసి డ్రెస్ మార్చేసి మళ్ళీ మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఇదంతా మన ముందే అవుతుంది అనుకోండి. సో ఆ రోజు నైట్ అంతా మాకు నిద్ర లేదు, ఆఫ్ కోర్స్ ఇవన్నీ అవుతూ ఉండే. అండ్ ఇది నెక్స్ట్ డే షూట్ తీసుకున్నాను నేను. సో ఫస్ట్ ఫ్యూ మంత్స్ కూడా మనము ఎవ్రీ 2 to 3 hours బేబీని లేపి ఫీడ్ చేస్తూ ఉండాలి కదా. సో ఆ ప్రాసెసే నాకు నైట్ అంతా పట్టింది. యాక్చువల్లీ మా బేబీ నైట్ బార్న్ అనమాట. సో లేబర్ రూమ్ నుంచి పోస్ట్ పార్టమ్ రూమ్కి షిఫ్ట్ అవ్వడము, అక్కడ కొంచెం అడ్జస్ట్ అవ్వడము, క్లీనింగ్ అండ్ నా చెకప్స్, ట్యాబ్లెట్స్ వేయడం అవంతా అయిపోయిన తర్వాత మనకి అయిపోయేంత వరకు మార్నింగ్ అయిపోయింది అనమాట. సో అసలు నిద్ర లేదు నైట్ అంతా మాకు. మార్నింగ్ కాసేపు పడుకున్నాము. అండ్ అంతలోనే వీళ్ళందరూ వస్తూ ఉంటారు కదా టెస్ట్ చేయడానికి దానికి దీనికి. సో ఇప్పుడు ఇక్కడ బేబీకి హియరింగ్ టెస్ట్ అవుతుంది. సో ముందు రోజే మనకి లేబర్ రూమ్లోనే డెలివరీ అయిపోయిన వెంటనే విటమిన్ K ఇంకా హెపటైటిస్ B వ్యాక్సిన్ ఇచ్చిండ్రు, ఇంకా ఐ ఆయింట్మెంట్ పెట్టారన్నమాట. సో తర్వాత ఇక్కడ హియరింగ్ టెస్ట్ చేస్తున్నారు. సో ఈరోజు డే 2 అనమాట. అంతా ఇదే వీడియోలో పెడుతున్నాను నేను. అండ్ ఇప్పుడు మేము పోస్ట్ పార్టమ్ రూమ్లోకి వచ్చేసినాము. సో లేబర్ రూమ్ నుంచి ఒక 2 hours కొంచెం రికవర్ అయినాక మొత్తం క్లీన్ చేయడం, బేబీకి కొంచెం టెస్ట్ చేయడము, మదర్కి కొంచెం క్లీన్ చేసి టాబ్లెట్స్ ఇచ్చేంత వరకు ఆ లేబర్ రూమ్లో ఉంటాము. ఆ తర్వాత పోస్ట్ పార్టమ్ రూమ్లోకి పంపిస్తారనమాట. సో ఆ రూమ్లోకి వచ్చేసినాము. నేను రూమ్ ఎట్లుందో చూపిద్దామని చెప్పి అనుకున్నా. లేబర్ రూమ్ ఆల్రెడీ మీకు చూపించిన కదా. సో ఇది పోస్ట్ పార్టమ్ రూమ్ అనమాట. చాలా బాగుంది. యాక్చువల్లీ మాకు టూర్లో చూపించిన రూమ్ కన్నా ఇది చాలా మంచిగా ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ ఉంది. సో పేరెంట్స్ వచ్చి మంచి కూర్చోవచ్చు కదా అని చెప్పి అనుకున్నాము. లేబర్ రూమ్లో పేరెంట్స్ ఇద్దరే ఉండొచ్చు అన్నమాట. అంటే నేను హస్బెండ్తో పాటు ఇంకొక ఇద్దరు ఉండొచ్చు. సో లేబర్ ఇక్కడ పోస్ట్ మార్టం రూమ్లోనేమో ఎంత ఉందని ఉండొచ్చు, మార్నింగ్ నుంచి నైట్ 10 వరకు. ఒక ఫెసిలిటీ ఉంది మనకి, కొంచెం మంచిగా అనిపించింది. అందరూ వచ్చిండ్రు, అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య అనమాట. సో మా ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు. ఇది ఇక్కడ కూర్చోవచ్చు అని చెప్పి అనుకున్నాము. అండ్ ఇట్లా ఎంటర్ అయితే ఇక్కడ ఒక కర్టెన్ కూడా ఉంది, మంచిగా ప్రైవసీ. లోపల మదర్ బేబీ ఫీడింగ్ టైమ్ అవన్నీ నడుస్తున్నప్పుడు కర్టెన్ వేసేసుకోవచ్చు. ఇక్కడ కూర్చున్న కూర్చోవచ్చు, అక్కడ ఉండే వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి. సో మళ్ళీ మొత్తం రూమ్ మీకు చూపిస్తాను. బట్ ఇప్పుడైతే మా పేరెంట్స్ వచ్చినది అండ్ మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు మా కోసం ఇంకా బేబీని చూడడానికి. సో మా ఫ్రెండ్స్ అందరు కూడా మా కోసం కేక్ తీసుకొచ్చారనమాట. సో ఆ సెలబ్రేషన్ పార్ట్ అంతా ఇప్పుడు మీరు చూడండి. వీళ్ళందరూ మీకు తెలుసు కదా, చాలా వీడియోస్లో ఇప్పటివరకు నేను పెట్టాను. ప్రెగ్నెన్సీ రివీల్ చేసినప్పుడు కూడా వీళ్ళు మాకు కేక్ తీసుకొని వచ్చారు. సో మా ఫస్ట్ అల్ట్రాసౌండ్ అయిన తర్వాత బేబీ హార్ట్ బీట్ విన్నాక మేము అందరికీ చెప్పుకున్నాము ఫ్రెండ్స్కి. సో అప్పుడు కూడా వాళ్ళు కేక్ తీసుకొని వచ్చారన్నమాట. సో ఇక్కడ ఏ సెలబ్రేషన్ అయినా వీళ్ళు అన్నిట్లో మాతో ఉంటారు. సో దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అనమాట. సో నాకు చాక్లెట్ కేక్ తీసుకొని వచ్చారు. నేను చాలా కొంచెమే తిన్నా, ఫుల్ టెంప్ట్ అయినా. చాలా బాగుండే కేక్ అయితే. సో యాజ్ ఆల్రెడీ టోల్డ్, పోస్ట్ పార్టమ్ రూమ్లో ఎంతమందైనా రావచ్చు బిఫోర్ 10. సో నైట్ 10 అయిన తర్వాత ఎవరు ఉండొద్దు, సైలెంట్ అవర్స్ అనమాట. సో అందుకే వీళ్ళందరూ వచ్చారు. అండ్ లాస్ట్ వీడియోలో ఇట్లా పాస్పోర్ట్ గురించి మాట్లాడితే కమెంట్స్ పెట్టారు, ఏంటి పాస్పోర్ట్ అని చెప్పి. సో ఏదనంటే ఏదైనా ఐడి చూపిస్తే వీళ్ళు మనకి లోపలికి ఎలవ్ చేస్తారన్నమాట హాస్పిటల్లో, అంతే. దాని గురించి మాట్లాడుతున్నాం మమ్మీతో లాస్ట్ వీడియోలో. సో మన ఐడి చూపిస్తే విజిటర్ పాస్ ఇస్తారన్నమాట ఒకటి. సో ఆ పాస్ తీసుకొని లోపలికి రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. నీ పెట్టాలానే వస్తుంది డాక్టర్. నా హాస్పిటల్ బేలర్స్ కాటన్ వైట్, ఇది కూడా అడిగారు చాలామంది. సో ఇక్కడ 2 ఉంటాయి, మెడికల్ సిటీ ఇంకా బేలర్స్ కాటన్ వైట్ అనమాట. సో మన డాక్టర్ ఎక్కడ చేస్తే మనకు హాస్పిటల్ అక్కడే. సో మన డాక్టర్ బేలర్లో చేస్తే మన మెడికల్ సిటీలో వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు.
సో అట్లా మనం ఇన్సూరెన్స్ మన డాక్టర్ అవన్నీ చూసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలన్నమాట. అంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ సెలబ్రేషన్స్లో మేమిద్దరం కేక్ కట్ చేసి కేక్ తినిపించుకున్నాము. సో ఇక్కడ నర్స్ అయితే అన్ని తినచ్చు అని చెప్పినారు. అండ్ ఆల్సో ఇక్కడ క్యాంటీన్లో లిటరలీ అన్ని స్వీట్స్ ఫుడ్ అవన్నీ పెట్టిండ్రు. సో పథ్యం అట్లా వీళ్ళకి ఏమి ఉండదు ఇంకా. బట్ మాకు తెలుగు డాక్టరే కాబట్టి తను ఏమన్నారంటే అన్నీ తినచ్చు కానీ ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, స్వీట్స్ ఇవి మాత్రం తినొద్దు అని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పినారు అనమాట. సో అసలు చెప్పడం మర్చిపోయా నా డాక్టర్ గురించి. చాలా వీడియోస్లో నేను అసలు చెప్పలేదు, రివీల్ చేయలేదు, బికాజ్ ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయని చెప్పి. బట్ నేను రీసెంట్గా మా డాక్టర్ దగ్గరికి వెళ్తే షీ వాజ్ లైక్ యా చెప్పొచ్చు పర్వాలేదు అని అన్నారు. సో నా గైనకాలజిస్ట్ వచ్చేసి డాక్టర్ మాధురి గుడిపాటి అనమాట. నాకైతే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ చాలా బాగా చూశారు. అండ్ చాలామంది నన్ను పర్సనల్గా అడగడం జరిగింది. నేను ఒక వీడియోలో స్టార్టింగ్లో చెప్పిన డాక్టర్ డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి అని చెప్పి. సో చాలామంది మెసేజ్ చేశారు. నేను ఆల్మోస్ట్ 99% అందరికీ రిప్లై ఇచ్చిన. సో అక్కడ రిప్లై ఇవ్వని వాళ్ళకి ఇక్కడ యూ విల్ నో. సో షీ ఈజ్ డాక్టర్ మాధురి గుడిపాటి అనమాట. తెలుగు డాక్టరే, చాలా బాగా చూసిండ్రు నాకైతే. ఇక్కడే మనకి ప్లేనోలో అవైలబుల్గా ఉంటారు తన క్లినిక్ అక్కడే ఉంది. అండ్ నౌ లెట్స్ కంటిన్యూ ఇన్ టు ద వీడియో. సో ఇది తీసిన తర్వాత దిస్ ఇస్ ద రూమ్. ఫుల్ మెస్సీ ఉంది. మేము ఇంకేం సర్దట్లేదు, రేపు వెళ్ళిపోతాం ఎట్లాగో ఇంటికి. అండ్ ఇప్పుడు సర్దే ఓపిక కూడా లేదు కాబట్టి నిన్న మిడ్-నైట్ నుంచి ఇక్కడే ఉన్నాం అనమాట మేము. ఇక్కడ వచ్చేసి బేబీ పడుకోవడానికి ఇట్లా ఒక చిన్న కాట్ లాగా క్రిబ్ లాగా ఉంది. ఇది వచ్చేసి నాకు బెడ్, అన్ని పిల్లోస్తో కవర్ చేసేసిన సపోర్ట్ కోసం. ఇది బెడ్. ఇది వచ్చేసి సోఫా లాగా. పాపం మా హస్బెండ్కి బెడ్ లేదు, ఇంకా అందుకే నైట్ కూడా ఇంకొకరు ఉండొచ్చు. ఇంకా అందుకే మా అమ్మని అసలు వద్దని చెప్పిండు పునీత్ అయితే. వద్దత్తా, బెడ్ నాకు కష్టం అవుతుంది, మీరు అసలు వద్దు, అవస్థ పడతారు అని చెప్పి అన్నాడు. సో అందుకే అమ్మ వెళ్ళిపోయింది, నైట్ లేదు. సో ఇక్కడ పడుకుంటున్నాడు. ఇవన్నీ మేము ఇంటి నుంచి తెచ్చుకున్నాం, త్రోస్, బ్లాంకెట్స్ అవన్నీ. సో అవి వాళ్ళు కూడా ఇస్తారు, నేను ఎక్స్ట్రా లేయర్ వేసిన అంతే. అంటే కింద వాళ్ళు ఇచ్చినది కింద తను పరుచుకున్నాడు, ఎందుకంటే అది మెత్తగా లేదు ఏం లేదు. త్రో కూడా పరుచుకొని నేను తెచ్చుకున్న త్రో కప్పుకుంటున్నాడు అనమాట. నాకు వాళ్ళు ఇచ్చినది బాగానే ఉంది. సో అట్లా. అండ్ ఇది మా ఫ్రెండ్స్ తీసుకొచ్చినది. ఇక్కడ కొన్ని కబోర్డ్స్ యూజే చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి పోస్ట్ పార్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉందన్నమాట. సో బేబీ ఇన్ఫర్మేషన్, కేర్ టీమ్ ఎవరెవరు వస్తున్నారు నన్ను చూడడానికి అనేది రాస్తారు. అండ్ నర్సరీ నర్స్ వాళ్ళ ఫోన్ నెంబరు, పెయిన్ మేనేజ్మెంట్, లైక్ మనకి ఎంత పెయిన్ ఉందో అనేది మనం రేటింగ్ ఇవ్వాలన్నమాట. సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని బట్టి వాళ్ళు మనకి టాబ్లెట్ ప్రొవైడ్ చేస్తారు, పెయిన్ కిల్లర్. సో ఇక్కడ నా పెయిన్ మెడికేషన్ అయితే ప్రస్తుతానికి మోటర్ నడుస్తుంది, కొంచెం తక్కువ డోస్, ఐబుప్రోఫెన్ లాగా అనమాట. 8 hours కి ఒక టాబ్లెట్ ఇస్తున్నారు. ఇంకా పెయిన్ ఎక్కువ ఇంకా ఉంది, దీనివల్ల తగ్గట్లేదు అంటే ఇంకా ఎక్కువ ఇస్తామన్నారు. బట్ దాంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. సో నాకైతే అంత లేదు, పెయిన్ తట్టుకోగలుగుతా అని చెప్పేసి దీంతో ఎండ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ అంతే. ఇప్పుడు నా డైట్ వచ్చేసి రెగ్యులర్ డైట్ అనమాట. సో అందుకే ఇక్కడ టిక్ మార్క్ పెట్టినారు, స్పెషల్గా నాకేమీ ఇది లేదు. సో టిక్ మార్క్ పెట్టినారు. అండ్ ఇక్కడ వచ్చేసి డిశ్చార్జ్కి ముందు టు డూ లిస్ట్, డిశ్చార్జ్ డేట్, ఇవన్నీ బర్త్ సర్టిఫికేట్స్ కంప్లీట్ అయిందా, సెలబ్రేషన్ డిన్నర్ ఇచ్చినామా, వ్యాక్సిన్స్ ఇచ్చినామా బేబీకి, డిప్రెషన్ స్కేల్ది ఒక ఫామ్ ఇచ్చారనమాట, అది అయిపోయినా లేదా. అండ్ ఇది క్వశ్చనర్. ఇది వచ్చేసి నా డైలీ గోల్స్. సో ఇవన్నీ నేను చేయాలి. వాక్ 3 times a day. సో షీ ఈజ్ మై నర్స్ అనమాట, పోస్ట్ పార్టమ్ నర్స్. ఇంతసేపు షీ ఓన్లీ గేవ్ మీ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ దోస్ పోస్ట్ పార్టమ్ ఇన్స్ట్రక్షన్స్. So she asked me to do 4 times walk a day for 10 minutes each time when I walk. Correct? Yes. Perfect. That way I will recover fast. And I can take care of my baby. సో ఇక్కడితోని ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. అండ్ హోప్ యూ ఆల్ హావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ నేను బేబీ హోమ్ కమింగ్ వీడియో పెడతాను. సో స్టే ట్యూన్ గైస్.